వెజిటబుల్స్ వేసి హెల్తీగా ఇలా రైస్ బాత్ చేసి పెట్టండి. బావుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు, అలాగే మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, అలాగే కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పొడుగు ముక్కలుగా వేసుకోండి. అలాగే ఒక బంగాళదుంపను, పచ్చిమిర్చిని, ఒక క్యారెట్‌ను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ సీజన్‌లో విరివిగా దొరికే పచ్చి బఠానీలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఒక స్పూన్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 2 టమోటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ముక్కలన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు 3/4 కప్పు బియ్యాన్ని, 1/4 కప్పు పెసరపప్పును తీసుకొని చక్కగా ముందే కడిగి నానబెట్టుకోండి. బియ్యము, పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ మెజర్మెంట్ అవుతుంది కాబట్టి ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పును కూడా వేసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోండి. 3 విజిల్స్ చక్కగా రానిస్తే మెత్తగా బాగా ఉడుకుతుంది. ఇది పలుకు పలుకుగా ఉన్నా అంతగా బాగుండదు. కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 3 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయి ఎంత బాగుంటుందో ఈ రైస్. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఒక ఆమ్లెట్ వేసి ఈ రైస్ని సర్వ్ చేసి పెట్టండి. ఇప్పుడు విడిగా అన్నం కూరలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.